హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ బాలాజీ. సో, చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ వేవ్ ఏంటి? మీరు నెక్స్ట్ వేవ్ ఎలా జాయిన్ అయ్యారు? నెక్స్ట్ వేవ్ జెన్యూనేనా? అని చాలా క్వెషన్స్ వచ్చాయి. సో, ఈ వీడియోలో నా జర్నీ మొత్తాన్ని నేను మాట్లాడబోతున్నాను. నేను అందులానే సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్‌ని. సో, ఫస్ట్ ఇయర్ నేను కూడా కాలేజ్‌కి వెళ్ళి నా కంప్యూటర్ సైన్స్‌లో అన్నీ నేర్చుకునేవాడిని. కానీ నాకేమనిపించిందంటే ప్రాక్టికల్ థింగ్స్ అనేవి అసలు లేవు కాలేజ్‌లో. సో, కాలేజ్‌కెళ్తునేవాడిని. బోర్డ్ మీద రాసేది కాపీ చేస్తునేవాడిని. దాన్ని మళ్ళీ ల్యాబ్‌కెళ్ళేవాడిని. ల్యాబ్‌లో అదే సేమ్ కోడ్‌ని ఒత్తేవాడిని. సో, అది నాకు ఒకసారి ఏమనిపించిందంటే ఇలా చేస్తే మనకు కోడింగ్ వస్తదా? ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవుతదా? కాదా? అని తెలుసుకునేవాడిని కాదు. సో, ఒకరోజు ఏమైందంటే ఇలానే సోషల్ మీడియా చూస్తూ ఉంటే నాకు ఇట్లా ఫెలో ఎట్ నెక్స్ట్ వేవ్ అనే ఒక క్యాప్షన్ కనిపించింది. సో, వాట్ ఈస్ దిస్ నెక్స్ట్ వేవ్ అని నేను తెలుసుకున్నాను డీటెయిల్‌గా. వాట్ ఈస్ దిస్ నెక్స్ట్ వేవ్? సో, ఇలా నెక్స్ట్ వేవ్‌ని నేను కాంటాక్ట్ అయ్యాను. సో, దీన్ని నేను మా పేరెంట్స్‌కి చెప్పాను. ఇలా నేను కాలేజ్‌కెళ్ళాను. నాకు కోర్స్ చేయడం రావట్లేదు. సో, నేను ఇలా నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవుతానని చెప్పాను. అప్పట్లో కానీ చాలా ఆన్‌లైన్ కాబట్టి చాలా ఫ్రాడ్స్ అనేవాళ్ళు. అది ఇది అని ఉండేది. సో, మై పేరెంట్స్ సెడ్, "నో, ఆన్‌లైన్‌లో చాలా కష్టము. నీవు నేర్చుకోలేవు. చూస్తే ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ చూడు. ఇది నమ్మకమేనా?" అని చెప్పారు. సో, నేను మళ్ళీ నెక్స్ట్ వేవ్ కౌన్సిలర్‌తోని మాట్లాడి మా పేరెంట్స్ వద్దంటున్నారు. నేను జాయిన్ కాలేకపోతున్నాను అని చెప్పాను. సో, నెక్స్ట్ వేవ్ డైరెక్ట్‌లీ మా పేరెంట్స్‌తోని మాట్లాడి, ఇది మా కరికులం. మేము ఇలా ప్లేస్‌మెంట్ ఇప్పిస్తాం. మీ అబ్బాయిని మంచిగా ఇండస్ట్రీగా రెడీ చేస్తామని చెప్పి, సో, మై పేరెంట్స్‌ని కన్విన్స్ చేశారు. సో, దట్స్ వే మై జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్స్ట్ వేవ్. నాకు నెక్స్ట్ వేవ్‌లో నచ్చేదేంటంటే నేర్చుకునే విధానం అనేది చాలా స్ట్రక్చర్డ్‌గా డే బై డే ప్లానింగ్, నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ ఏం చేయాలో అన్నీ ఉండేవి. ఆల్సో కమింగ్ టు సక్సెస్ కోచెస్, ప్రతి వీక్ సక్సెస్ కోచెస్ హెల్ప్ చేసేవాళ్ళు. సో, దే యూజ్డ్ టు కాల్ మీ అండ్ వాళ్ళ డాష్‌బోర్డ్స్, రిపోర్ట్స్ అన్నీ నాకు చెప్పేవాళ్ళు. అండ్ నెక్స్ట్ మా పేరెంట్స్ కూడా కాల్ చేసి వాళ్ళు మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. సో, ఇన్ దిస్ వే సక్సెస్ కోచెస్ ఆల్సో హెల్ప్డ్ మీ. అండ్ కమింగ్ టు ప్లేస్‌మెంట్స్ అండ్ జాబ్ పోర్టల్, జాబ్స్ అనేవి చాలా ఆర్గనైజ్డ్‌లో ఉండేవి. సో, ఎప్పుడైతే మనం అది అప్లై చేసామో యూ హ్యావ్ అప్లైడ్ అని దాని ట్రాకింగ్ ప్రోగ్రెస్ గానీ ఉండేది. సో, అప్లై చేసిన నుంచి మనము సెలెక్ట్ అయ్యే వరకు, హైర్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి ట్రాక్ చేసేవాళ్ళు. అండ్ ఇఫ్ దే ఆర్ ఎనీ రిజెక్షన్స్ దే యూజ్డ్ టు టెల్, యూ నీడ్ టు ఇంప్రూవ్, యూ నీడ్ టు డూ దిస్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గైడెడ్. బిఫోర్ జాయినింగ్ నెక్స్ట్ వేవ్ నాకు ఒక క్యూరియాసిటీ ఉండేది. రియల్ టైమ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలని, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చూసేవాడిని. కానీ నెక్స్ట్ వేవ్ జాయిన్ కాకముందు అవన్నీ నాకు పాసిబులే కాలేదు. ఎందుకంటే నేను చేస్తున్న కొద్దీ ఐయామ్ ఫెయిలింగ్. సో, నెక్స్ట్ ఏమైందంటే ఇలా నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యాను. తర్వాత వాళ్ళ కరికులం అనేది అర్థమయ్యి వాటిలో ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసి నౌ ఐయామ్ ఏబుల్ టు బిల్డ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అండ్ ఆల్సో సాల్వ్ ప్రాబ్లమ్స్. దట్స్ ద థింగ్. దేర్ ఈస్ ఎ బిగ్ చేంజ్ ఫ్రమ్ బిఫోర్ జాయినింగ్ to after joining the industry. My placement journey in next wave started from my 4th year of my graduation. సో, ప్లేస్మెంట్స్ అనేవి 4th ఇయర్ నుంచి వచ్చేవి. ఐ యూజ్డ్ టు అప్లై అండ్ ప్లేస్మెంట్‌కి ఇంటర్వ్యూకి పోయే ముందు మాకు ఒక మాక్ అసిస్టెంట్ అని ఉండేది. దాంట్లో మా ప్లేస్మెంట్ సపోర్ట్ టీమ్ వాళ్ళే ఒక ఏఐని పిలిచేసి సో దట్ ఐ కెన్ టేక్ ఏ ప్రీ ఇంటర్వ్యూ దేర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ద రివ్యూస్ వాట్ ఆర్ యువర్ స్కిల్స్ అండ్ వేర్ యూ ఆర్ లాగింగ్. సో, దానివల్ల నేను తెలుసుకొని వాటి మీద ఇంప్రూవ్ చేసేవాడిని. సో, నేను నెక్స్ట్ వేవ్ నుంచి ఆఫ్‌లైన్ డ్రైవ్ అటెండ్ అయ్యాను ఫీనమ్ అనే కంపెనీలో. సో, ఐయామ్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ క్యాన్ క్రాక్ దట్ ప్లేస్మెంట్. ఎట్ లాస్ట్ ఐ హావ్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఎట్ ఫీనమ్ యాస్ ఏ ప్రోడక్ట్ డెవలపర్ ఇంజినీర్ అండ్ దిస్ వాస్ ద జర్నీ ఇన్ నెక్స్ట్ వేవ్. ఓవరాల్ ఇట్ వాస్ ఏ వెరీ స్మూత్ జర్నీ with many obstacles. I also learned many things. This is all about my whole journey in next wave. Thank you for watching this video. I hope this video is useful. If you have any queries, please comment down. Do subscribe.